హీరో రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రా మెసేజ్ చాట్స్ లీక్ అయ్యాయి. 2023లో మాల్వి మల్హోత్రాకు రాజ్ తరుణ్ లవ్ ప్రపోజ్ చేశాడు. రాజ్ తరుణ్ నుంచి ప్రపోజల్ వచ్చిన వెంటనే యాక్సెప్ట్ అంటూ మాల్వి మెసేజ్ చేసింది. అనేకసార్లు రాజ్ తరుణ్ కు హోటల్స్ బుక్ చేసింది మాల్వి. ప్రతిసారి కోయంబత్తూరులోని మాధవ హోటల్లో వీళ్ళిద్దరూ కలుసుకునేవారు. వీడియోస్ కాల్స్ ద్వారా రెగ్యులర్ విషయాలు మాట్లాడుకునేవారు. డైలీ ప్లానింగ్స్, ట్రిప్స్, అవుట్స్ ప్రతిదీ షేర్ చేసుకున్నారు. మాల్వి పర్సనల్ విషయాలపై కూడా రాజ్ తరుణ్ కామెంట్ చేశాడు. దీంతో ఇప్పుడు లావణ్య ఆరోపణలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ మాధురి. రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరొక బిగ్ ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా లావణ్య ఆరోపిస్తున్నట్లు రాజ్ తరుణ్ అలాగే మాల్వి మల్హోత్రా రిలేషన్షిప్ పై కొన్ని వాస్తవాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే బయటపెట్టింది. ముఖ్యంగా ఏదైతే హీరో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాకు సంబంధించిన మెసేజెస్, చాట్స్ అయితే ప్రస్తుతం ఏదైతే పోలీసులకు అయితే సబ్మిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 2023లో మాల్వి మల్హోత్రాకు రాజ్ తరుణ్ లవ్ ప్రపోజ్ చేసినట్లు కూడా ఏదైతే లావణ్య అయితే చెప్తున్నారు. ముఖ్యంగా రాజ్ తరుణ్ నుండి ప్రపోజ్ వచ్చిన వెంటనే ఏదైతే యాక్సెప్ట్ అంటూ కూడా మాల్వి మెసేజ్ పెట్టినట్లు కూడా వాట్సాప్ చాట్ లో ఒక స్క్రీన్ షాట్స్ అయితే పంపించడం జరిగింది. అనేక సార్లు రాజ్ తరుణ్ కు హోటల్స్ అయితే మాల్వి బుక్ చేసినట్లు కూడా గుర్తించింది. అలాగే ప్రతిసారి కోయంబత్తూర్ మాధవ హోటల్లోనైతే రాజ్ తరుణ్ మాల్వి ఇద్దరు కలుసుకున్నట్లు కూడా ఏదైతే దానికి సంబంధించిన ప్రూఫ్స్ అయితే బయటపెట్టింది. ముఖ్యంగా రాజ్ తరుణ్ అలాగే మాల్వి మల్హోత్రా ఇద్దరు కూడా వీడియో కాల్స్ ద్వారా రెగ్యులర్ విషయాలు మాట్లాడుకున్నట్లు కూడా కొన్ని స్క్రీన్ షాట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే రోజు ప్లానింగ్స్, ట్రిక్స్, అవుట్స్ ప్రతిదీ కూడా వీళ్ళిద్దరూ షేర్ చేసుకున్నట్లు కూడా ఆ స్క్రీన్ షాట్ లో ఉన్నట్లు కూడా మాల్వి ఏదైతే లావణ్య అయితే చెప్తుంది. మాల్వి ఏదైతే పర్సనల్ విషయాలపై రాజ్ తరుణ్ కూడా కామెంట్స్ పెట్టినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా నిజమో ఈ సంబంధానికి సంబంధించి రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాకు సంబంధించి ఈ స్క్రీన్ షాట్స్ ఇప్పుడు బయట పెట్టడంతో మరొక ట్విస్ట్ బయటకు వచ్చిందనే చెప్పొచ్చు. ఏదైతే మాల్వి అలాగే రాజ్ తరుణ్ ఇద్దరు కూడా ఇల్లీగల్ రిలేషన్షిప్ లో ఉన్నారంటూ కూడా ప్రస్తుతం నార్సింగ్ పోలీసులకి అయితే ఫిర్యాదు చేసింది. అలాగే అయితే నార్సింగ్ పోలీసులు కూడా ముగ్గురుపై కేసు నమోదు చేసి పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో కూడా ఏదైతే మాల్వి మల్హోత్రా రాష్ట్రానికి సంబంధించి నార్సింగ్ కేసులో మొదటిసారి కేసు పెట్టిన తర్వాత కొన్ని ఆధారాలు అయితే సబ్మిట్ చేసింది. ఇప్పుడు మరొక కొన్ని ఆధారాలు అంటే మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ ఇద్దరికి సంబంధించి వాట్సాప్ చాట్స్ అలాగే వీడియో కాల్స్ చేసుకున్నవి ఆ లిస్ట్ మొత్తం ఇప్పుడు ప్రస్తుతం బయట పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు లావణ్య చేస్తున్న ఆరోపణలు మొత్తం కూడా ఏదైతే రాజ్ తరుణ్ కి ఆపోజిట్ గానే ఉన్నాయి. అంటే ముఖ్యంగా లావణ్యను మోసం చేసి మాల్వి మల్హోత్రాతో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నట్లు కూడా ప్రస్తుతం అయితే తన బయట పెట్టిన ఆధారం బట్టి అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ గతంలో మనం చూసినట్టయితే మాల్వి మల్హోత్రా కూడా లావణ్యపై ఒక కేసు అయితే నమోదు చేసింది. తనను అలాగే తన బ్రదర్ ను కూడా ఏదైతే హింసిస్తుందంటూ కూడా ఒక కేసు నమోదు చేసింది. ఆ తర్వాత మాల్వి మల్హోత్రా అలాగే రాజ్ తరుణ్ సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్ కూడా ప్రస్తుతం లావణ్య బయట పెడుతుంది. ఈ నేపథ్యంలో చూసినట్టయితే ప్రస్తుతం రాజ్ తరుణ్ ఖచ్చితంగా మాల్వి మల్హోత్రాతో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నట్లు కూడా ఆ వాట్సాప్ చాట్స్ ద్వారా చూసుకుంటే కూడా మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ కుమార్.